హాయ్ అండి. ఇక్కడ పాలకూర వచ్చేసి మనకి తోటలోనే పండిస్తున్నారు మా అక్కయ్య వాళ్ళు. సో ఇదేంటంటే మొత్తం కూడా ఈ తోటలోనే ప్రతి ఒక్క రకాల మనకి చెట్లు కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు. చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా మనకు ఫామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి గంగనేర వనలు దొడ్డి. సో చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. మేము తిని చూసాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఒక కాత అయిపోయింది. ఇది వచ్చేసి ఫామ్ ఆయిల్ చెట్లు. ఈ ఫామ్ ఆయిల్ చెట్లు వచ్చి ఇప్పుడు కాయలు అవుతున్నాయి. దగ్గరికి చూసుకుంటే చిన్న చిన్నగా చూడండి ఇట్లా కనిపిస్తున్నాయో. ఈ కాయలంటే పెద్ద పెద్దగా సైజుగా అవుతాయంట. దీంట్లో నుంచి మనకు రైస్ మిల్క్ పంపిస్తే వాళ్ళు ఆయిల్ తీస్తారు అన్నట్టు. సో ఫామ్ ఆయిల్ చెట్లని కింద కనిపిస్తున్న పిచ్చి మొక్కలని ఇట్లా కూడా చుట్టుపక్కల కట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం ఫామ్ ఆయిల్ చెట్లని, అదేవిధంగా నీళ్లు వారించడం అదంతా కూడా జరుగుతుంది నీట్గా. ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయండి. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది. అదేవిధంగా వీటికి నీళ్లు పారిస్తూ ఉండాలి. ఇలా నీళ్లు ఉంచుకుంటేనే మనకి చుట్టుపక్కల చూసుకున్న ప్రతి ఒక్క తోట మొత్తం కూడా వీళ్ళు ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టారు. అదేవిధంగా గంగనేర చెట్లు, ఇదిగో చూడండి, జామ చెట్లు, సీతాఫలం, ప్రతి ఒక్క పండ్ల చెట్లు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు గంగనేరంలో అయితే చాలా బాగున్నాయండి. ఇవి హైబ్రిడ్ తెప్పించారు ఎక్కడి నుంచో. సో ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అదేవిధంగా వీటికి ఆల్రెడీ ఒక కాత అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాత అన్నట్టు ఇది. కింద చూసుకుంటే వీటికి మొత్తం కూడా మనకి ఏర్పడుతుంది. దగ్గర నుంచి ఒకసారి చూసుకుందాం. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అదేవిధంగా వీటిని ఆల్రెడీ ఒక కాత అయిపోయింది కాబట్టి కిందికి కట్టేసిన మొక్కలు కనిపిస్తాయి చూడండి. ఈ పిలక మొక్కలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ సెకండ్ కాత అన్నట్టు. సో కానీ చాలా చాలా తీయగా ఉన్నాయండి నిజంగా గంగనేరలు. కొత్తగా చూసిన నేను అవి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల జామ చెట్లు, సీతాఫలం, అదేవిధంగా పపాయ. ఒక తోటలోనే ఎన్ని రకాల పంటలు అంటే అసలు అన్ని రకాల పంటలు, మనకి ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా, మనం ఎక్కడికి వెళ్ళకుండా తోటలోనే అన్ని పెట్టేసుకున్నారు మా పెద్దనాన్న వాళ్ళు. సో చాలా బాగుందండి ఇందులో. అదేవిధంగా జామ చెట్టు కూడా టేస్ట్ వెరైటీ ఉన్నాయి. అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే అంత స్వీట్ ఉన్నాయి అన్నీ. అంటే మంచి సెలెక్ట్ చేసుకొని ఏ చెట్లు అయితే స్వీట్గా ఉన్నాయో ఆ స్వీట్ల చెట్లని అయితే తెప్పించుకున్నారు చుట్టుపక్కల నుంచి. ఇవి నచ్చితే లైక్ కొట్టండి కంపల్సరీ. పపాయ చెట్టు కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.